హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. దుబాయ్ ప్రాపర్టీస్ గురించి అందరూ కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నారు, బట్ క్లారిటీ లేదు కాబట్టి కంగారు పడుతున్నారు. వెరీ వెరీ క్లియర్, చాలా అర్థమయ్యేలాగా చెప్తాను నేను. దుబాయ్ గవర్నమెంట్ వెరీ స్ట్రాంగ్. దట్ మీన్స్ పాలిటిక్స్ లేదు అక్కడ. ఓన్లీ పాలించేది రాజులు, మీన్స్ నవాబ్స్. సో గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. అండ్ సెకండ్, ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. మీరు ఎంత మనీ పే చేసినా దానికి ట్యాక్స్ అనేది లేదు. సో కంట్రీనే ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి అక్కడ రెంట్ అనేది గవర్నమెంట్ మ్యాండేట్ 8% to 15% అనేది. సో రెంట్ గ్యారంటీ కూడా గవర్నమెంటే హామీ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే డిమాండ్ గవర్నమెంటే క్రియేట్ చేస్తుందండి. డిమాండ్ గవర్నమెంట్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే, మన వేరే వేరే లొకేషన్స్లో ఫార్మాలిటీస్ ఇచ్చేసారు, పర్మిషన్స్ ఇచ్చేస్తారు. బట్ దుబాయ్లో డిమాండ్ని బట్టి పర్మిషన్ ఉంటుంది. సపోజ్ 100 యూనిట్స్కి డిమాండ్ ఉంటే 80 రిలీజ్ చేస్తారు. సో గవర్నమెంట్ నుంచి మనకి ఇన్ని క్లారిటీస్ ఉండటం వల్ల హ్యాపీగా డెసిషన్ తీసుకోవచ్చు. సెకండ్, బిల్డర్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ల్యాండ్ ఓనర్ పేరు మీద ఉండాలి. యూనిట్ కొటేషన్ సపోజ్ ఒక 200 CR అయిందనుకోండి, అందులో 30% గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తేనే ల్యాండ్లో బోర్డు పెట్టుకోవడానికి ఉంటుంది. అది లేదనుకోండి, అసలు ఇంకా బోర్డు పెట్టే ఛాన్సే ఉండదు. ప్రీ లాంచ్ అని ఇక్కడ ఏ స్టేట్లో అయినా అమ్మేస్తూ ఉంటారు, కొని మోసపోతూ ఉంటాం. బట్ ఇక్కడ అలా కాదండి. ప్రీ లాంచ్లో కూడా ఎంత సెక్యూరిటీ ఉంటుంది అనేది 100% గవర్నమెంట్ ఇన్సూరెన్స్ లెక్కండి. అది చాలా చాలా హ్యాపీగా ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ బ్రోచర్లో ఏది ఇస్తారో అది మ్యాండేట్ అనమాట. బ్రోచర్లో ఇచ్చినది ఏది మార్చినా సరే ఫైన్ ఉంటుంది. దినామ్స్ మీన్స్ రూపీస్. కాబట్టి ఎప్పుడైనా పనిష్మెంట్ కరెన్సీలో అంటే అందరూ సిస్టమేటిక్గా వర్క్ చేస్తారు, అటెన్షన్లో ఉంటారండి. మిలిటరీ డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే తప్పు చేస్తే తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళు తప్పు చేసి అక్కడ తలదాచుకోవచ్చు, కానీ అక్కడ తప్పు చేస్తే బార్డర్ దాటడానికి కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి బిల్డర్ కమిట్మెంట్ మిస్ అయితే, తన వల్ల ఏదైనా తప్పు జరిగితే ఇమ్మీడియట్గా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంత చేయడానికి తీసుకోలేదండి. ఐఎమ్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ ప్రమోటర్. సో మీకు ప్రాపర్టీ అడ్వైజర్గా సజెస్ట్ చేస్తున్నాను. దుబాయ్లో నన్ను రిసీవ్ చేసుకుంది దుబాయ్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు లాయరు ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. సో హ్యాపీగా బెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ కంట్రీలో అయినా, ఇండియా అండ్ US ఎనీ కంట్రీ, మీరు ట్యాక్స్ పే చేస్తూ ఉండాలి. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేస్తూ ఉండాలి. ఇక్కడ అవేమీ లేవు. సో మీ ఇన్వెస్ట్మెంట్, మీ ప్రతి రూపాయి కూడా 50-50 అనేది ఎలా సేవ్ అవుతుందో చూడండి. మీకు మా ద్వారా ఏ ప్రాపర్టీ నేను ప్రమోట్ చేసినా కస్టమర్కి ఆఫ్టర్ బికమింగ్ కింగ్ అన్నట్లు కాకుండా ఆన్ ది స్పాట్ మీరు కొనేటప్పుడే ప్రాఫిట్ చూపించడం నాకు అలవాటు. సో అదే లెక్కలో దుబాయ్ ప్రాపర్టీ మీకు ఆన్ ది స్పాట్ 50% అనేది బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ట్యాక్స్ల వల్ల ప్లస్ యాడ్ ఆన్ సర్వీసెస్ వల్ల మీరు టోటల్ ఎంత కడతారో యూనిట్ కాస్ట్, ఆ యూనిట్ కాస్ట్ ప్లస్ 5% DLD మాత్రమే పే చేయాలండి. ఇంకా ఏ సింగిల్ NP కూడా వేస్ట్ పోదు. సో మీకు అక్కడే ఎంత ప్రాఫిట్ అనేది మిగులుతుందో చూడండి. అట్ ది సేమ్ టైం 8 to 10-15% దాకా రెంట్ రావడం అమేజింగ్ అనమాట. సో దుబాయ్లో డిమాండ్ ఎందుకు ఉందంటే, ఆయిల్ తగ్గడం వల్ల అక్కడికి వచ్చేసి పామ్ జుమేరీ, మన స్వామినారాయణ టెంపుల్, US లో ఉండే కేసును ఇవన్నీ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. న్యూ ఎయిర్పోర్ట్ ఆల్సో, ఈరోజు మెట్రో కనెక్టివిటీ అంతా ఉంది. ఇప్పుడు దుబాయ్ అనేది కంట్రీ బతకాలి అంటేనే టూరిజం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ లెక్కలోనే ఉంటుందండి. కంట్రీ చాలా చిన్నది, ఉన్నది 7 స్టేట్స్ అయినా
చూడాల్సిన లొకేషన్స్ 600 ఉన్నాయండి. ఎందుకంటే ప్రతిదీ ఎవర్ గ్రీన్ అనమాట. ఆ టైప్ లో 600 లొకేషన్స్ ని 2 years చూడొచ్చు మీరు ఎంజాయ్ చేయాలంటే. సో మీరు ఒక ప్రాపర్టీ కొనడం వల్ల మీకు గ్రీన్ కార్డ్ లెక్క వీసా వచ్చేస్తుంది, ఫ్యామిలీ వీసా వస్తుందండి. 4 members ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళొచ్చు, 2 members సర్వెంట్స్ తీసుకెళ్ళచ్చు. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఫ్లైట్ ఎక్కి ఇలా తిరిగి రావచ్చు. ఏముంది సార్, ఓన్లీ 3 hours దుబాయ్ జర్నీ. సో హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. మీ ఫెస్టివల్ వెకేషన్ కన్నట్టు ట్రిప్కి వెళ్ళి రావచ్చు, ప్రాపర్టీని చూసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం రిటర్న్స్ తీసుకోవచ్చు. ఫుల్ సెక్యూరిటీ ఉన్న రిటర్న్స్ అండి. హ్యాపీగా డెసిషన్స్ తీసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లీగల్గా కానీ ఎనీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. సబ్జెక్ట్ మొత్తం తీసుకున్న తర్వాతే నేను ప్రమోట్ చేస్తున్నానండి. సో హ్యాపీగా ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.